లచ్చన్న గెలుపు కోసం ఆనాడు మిమ్మల్ని వచ్చి ఓటేయమని అడిగినాం. మీరేమో ఆ రోజు ఎందుకో గానీ వేరే ఆలోచన చేసింది. మార్పు మార్పు అని వాడేవాడు వెలువెట్టగానే ఆయనతో ఓటేసింది. ఏం చెప్పింది ఆనాడు? కోడళ్లకు 2500, కోడల పిల్లలకు 100 రోజుల లోపల 2500 ఇస్తా. ఇక్కడ ఉన్న కోడలు చెప్పాలి, వచ్చినాయా 2500? అత్తలకు 4000 ఇస్తా 100 రోజుల్లో. అత్తలకు వచ్చినాయా 4000? వినబడతలేదు. తులం బంగారం వచ్చిందా? రైతులకు రుణమాఫీ జరిగిందా? 2 లక్షల రుణమాఫీ ఎంబడే చేస్తా తెచ్చుకోండి అన్నాడు. అయ్యిందా? మార్పు బాగుందా? మార్పు అని చెప్పి గుద్దిరు కదా, బాగుందా మార్పు? కరెంటు పోతుందా? నీళ్ల గోస అవుతుందా? కేసీఆర్ పాలన బాగుండే అనిపిస్తుందా? అనిపిస్తున్న సార్ శైలావట్టు గిడిది కూద్దాం. మీకు కాంగ్రెస్ పాలన కరెక్ట్ గా లావట్టు చెయ్యండి. మొండి చేయి కాదు, పిడికిలి మొండి చేయి మా డేంజర్. మొన్న ముంచిందే అది. గట్టిగా తురి. ఇప్పుడు అర్థమైంది మనోళ్ళకు. మనకేదైనా విషయము, ఏదైనా వస్తువు మన దగ్గర ఉంటే దాని విలువ తెలియదు. అది పోయాకనే తెలుస్తుంది. కరోనా వచ్చేదాకా మనకు అర్థం కాలే. బయట నీరు కూడా మంచిగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. కరోనా వచ్చినాక ఇట్లా కట్టేసినట్టు చేస్తే అప్పుడు అర్థమైంది దాని విలువ. ఇప్పుడు కేసీఆర్ పోయినాక ఇప్పుడు మనోళ్ళు అనుకుంటారు, ఏమనుకుంటారు? పాలిచ్చే బర్రెను వదిలేసి పొడిచే దున్నపోతుని తెచ్చుకున్నాం అనవసరంగా అనే విషయం ఇప్పుడు అర్థమైంది. అర్థమైందా? పక్కా అర్థమైందా? ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయి అటు ఇటు? లేవా? మరి లేవంటే నేను చెప్పేది ఒకటే. 6 గ్యారెంటీలను ఉదరగొట్టిరు, 420 హామీలు ఇచ్చారు. అత్తకిది, కోడలకది, రైతుకది, యువకులకిది, ఫ్రీ స్కూటీ, ఫ్రీ బంగారం, బస్సు ఫ్రీ, మన్ను ఫ్రీ, మశానం ఫ్రీ, అన్ని ఫ్రీ అన్నాడు. అరిచేతుల వైకుంఠం చూపెట్టిండు. ఓట్లు వేయించుకున్నాడు, అవతల పడ్డాడు. 100 రోజులు లేదు, ఏం లేదు. ఇప్పుడు 150 రోజులు అయిపోయింది. 150 రోజులకు ఇప్పుడు ఏం చెప్తాడు కొత్తగా? రుణమాఫీ మొన్న చేయలేదు, ఇప్పుడు వేములవాడ రాజన్న సాక్షిగా చేస్తా, నేను జోగులాంబ తల్లి సాక్షిగా చేస్తా అని దేవుళ్ల మీద ఒట్లు పెడతాను. నేను అడుగుతున్నా, దేవుళ్ల మీద ఎందుకు ఒట్లు పెడుతున్నావు? నీ భార్య పిల్లల మీద ఒట్టు పెట్టి చెప్పు, చూస్తా నేను కూడా. పెడతావా? ఎందుకంటే దేవుళ్ళు అడగారు కదా వచ్చి మళ్ళా మోసం చేయొచ్చు దేవుళ్ళని కూడా అనేది ఆలోచన. దేవుళ్ళ మీద ఒట్లు పెడతాడు. దయచేసి నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, సినిమాలు చూస్తారా మీరందరూ? బాహుబలి చూసిరా? పార్ట్ 1, పార్ట్ 2 2 చూసిరా? ఇది కూడా గంతే రేవంత్ రెడ్డి కథ. మోసం పార్ట్ 1 ఏమో అసెంబ్లీ ఎలక్షన్ ముందు చూపెట్టిండు, అరిచేతుల వైకుంఠం చూపెట్టిండు. డిసెంబర్ 9కే అయిపోతుంది, 100 రోజుల్లో ఒడిచిపోతుంది అని అప్పుడేమో ఓట్లు వేయించుకున్నాడు. ఇప్పుడు మళ్ళా మోసం పార్ట్ 2, పార్లమెంట్ ఎలక్షన్ల కోసం 2వ పార్ట్. ఇప్పుడేం చెప్తాడు? 15 ఆగస్టు రుణమాఫీ చెప్తా, నన్ను నమ్ముండ్రి, దండం పెడతా. నేను ఒక్కటే మాట అడుగుతున్నా, కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు ఇయ్యనోడు, కేసీఆర్ ఇచ్చిన 10,000 రూపాయలు ఇయ్యనోడు 40,000 కోట్ల రుణమాఫీ చేస్తారంటే నమ్ముదామా? 40,000 కోట్ల రుణమాఫీ చేస్తారంటే నమ్ముతామా? కూట్ల రాయి తీయలేనోడు ఎట్లా రాయి తీస్తాడా? ఆలోచన చేయండి. మొన్ననే మోసపోయినరు, మళ్ళా మోసపోకుండ్రి. బడే బాయ్ ఉన్నాడు, ఇంకొక ఆయన పైన ఢిల్లీలో ఉన్నాడు బడే బాయ్, హైదరాబాద్ ఉన్నాడు చోటే బాయ్. ఢిల్లీలో మోడీ, హైదరాబాద్ లో కేడీ, ఇద్దరు. ఆయన పెద్ద మోసగాడు, ఈయన చిన్న మోసగాడు. 2014లో పెద్ద మోసగాడు నరేంద్ర మోడీ ఆ రోజు పెద్ద మాటలు చెప్పిండు. ఏం చెప్పిండు? భాइयों बहनों आप सब लोग जन धन खाता खोलो, मैं धन 15 लाख देता हूं అన్నాడా? ఇక మళ్ళా ఆయన కూడా మనమే గుద్దుదాం. మళ్ళా వాళ్ళకు 15 లాख పడ్డాయా? వాళ్ళకన్నా 15 లాख పడ్డాయా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు మా తమ్ముళ్లకు. వచ్చినాయే వాళ్ళకి 2 కోట్ల ఉద్యోగాలు. రైతుల ఆదాయం డబుల్ చేస్తా అన్నాడు నరేంద్ర మోడీ. అయ్యిందా? కష్టాలు డబుల్ అయినాయా? నిజంగా ఆదాయం డబుల్ అయిందా రైతులకు ఎక్కడన్నా? ఎన్ని మాటలు! మొత్తం ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తా, ఇంటికి నల్ల పెడతా, మళ్ళీ అదేవిధంగా బుల్లెట్ రైలు ఉరికిస్తా, మామూలు రైలు కాదట బుల్లెట్ రైలు ఉరికిస్తా 2022 కల్లా అని కథలు చెప్పిండు ఆనాడు నమ్మి 2014లో బడే బాయ్ ఓటేసినాం, మోసపోయినాం. ఇక్కడ చోటే బాయ్ ఇక్కడ 2023లో ఈయన మోసం చేసిండు. 100 రోజులు అధ్యత్త ఇజ్జెత్త అని చెప్పిండు, మళ్ళా మోసపోయినాం. దయచేసి మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, పార్లమెంటులో రేపటి రోజున
వినోదన్న ఉంటే మన తరపున గట్టిగా గల్లా వట్టి అక్కడ అడిగేటోడు ఉంటాడు. లేకపోతే మాత్రం మళ్ళొకసారి మోసం జరుగుతుంది. ఆలోచించుండ్రి. 5 ఏళ్ల బండి సంజయ్ గారు గెలిచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నడన్నా కొండ్రావుపేటలో కనబడ్డా? ఎవరైనా చూసిరా బండి సంజయ్ని? టీవీలో తప్ప ఎప్పుడన్నా కొండ్రావుపేట చౌరస్తాలో కనబడ్డా? వచ్చిండా ఎప్పుడన్నా? ₹1 పని చేసిండా? బిడ్డ పైసలు పని చేయలే, కనబడలే. మరి పార్లమెంట్ సభ్యుడిగా కనీసం ఢిల్లీకి పోయి ప్రశ్నలు అడిగిండా, మన తరఫున కొట్లాడిండా అంటే అది కూడా లేదు. ఏమన్నా గట్టిగా అన్నామనుకో, ఏమైనా బండి సంజయ్ గారు నిన్ను గెలిపించిన పుణ్యానికి ఏం చేసినావో చెప్పు, మా కొండ్రావుపేటకు